బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బీసీలే తెలుగుదేశం పార్టీకి కొండంత బలం తెలిపిన టీడీపీ గూడూరు నియోజకవర్గ ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే పాషన్ సునీల్ కుమార్. తుఫాను కారణంగా తీవ్రంగా నష్టపోయిన ఆక్వా రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుని నష్టపరిహారాన్ని అందజేయాలి. ప్రభుత్వాన్ని కోరిన కోట, వాకాడు, చిట్టమూరు మండలాలకు చెందిన ఆక్వా రైతులు. అయోధ్యలో శ్రీ బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠ నేపథ్యంలో జిల్లాలో విశేష కార్యక్రమాలు. డీటెయిల్స్ చూస్తే బీసీలే తెలుగుదేశం పార్టీకి కొండంత బలమని తెలుగుదేశం పార్టీ గూడూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే పాషన్ సునీల్ కుమార్ అన్నారు. తిరుపతి జిల్లా కోట మండలం కోట పట్టణంలోని షాదీ మందిర్ కళ్యాణ మండపాల్లో టీడీపీ బీసీసీఎల్ రాష్ట్ర నాయకులు తీగల సురేష్ బాబు, కోకోలు మధు యాదవ్ ఆధ్వర్యంలో జయహో బీసీ సభను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే పాషన్ సునీల్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా బీసీసీఎల్ నాయకులు శాలువాలు, గజమాలతో పాషన్ సునీల్ కుమార్ తో పాటు బీసీసీఎల్ జిల్లా అధ్యక్షులు రుద్రకోట సదాశివాన్ని సత్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పాషన్ సునీల్ కుమార్ మాట్లాడుతూ బీసీలకు ఏ రాజకీయ పార్టీ ఇవ్వని గౌరవం తెలుగుదేశం పార్టీ ఇస్తుందని తెలిపారు. బీసీలే తెలుగుదేశం పార్టీకి వెన్నెముకని తెలిపారు. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పించిన ఘనత టీడీపీదేనని 34% ఉన్న రిజర్వేషన్లను 24% తగ్గించి జగన్ రెడ్డి బీసీలకు అన్యాయం చేశారన్నారు. బీసీలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం మినహా ₹1 నిధులు కూడా వెచ్చించలేదన్నారు. ఈ కార్యక్రమంలో బీసీసీఎల్ నాయకులు కందుల బాలకృష్ణ యాదవ్, దోసకాయల కృష్ణమూర్తి, కోట శ్రీనివాసులు, దువ్వూరు మధుసూదన్ రెడ్డి, పాదర్తి కోటారెడ్డి, బత్తిన ప్రమీల, గుండాల లీలావతి శ్రీనివాసులు, నందం మోహన్, తల్లం శ్రీనివాసులు, కోటేశ్వరరావు, కోట, వాకాడు మండలాల నాయకులు పాల్గొన్నారు.
నందమూరి తారక రామారావు చంద్రబాబు నాయుడు గారు బీసీలకు ప్రాణం కాబట్టి బీసీలు ఆయన పడదు కాబట్టి 73 మంది బీసీలని చంపేసిన చరిత్ర ఈ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. మనందరూ కూడా ఒకసారి మోసపోయినాం, ఈసారి జగన్మోహన్ రెడ్డి వెళ్దాం ఒకసారి చూద్దామని చెప్పి మోసపోయినాం. కానీ ఆయన చేసింది ఏంటి? మన బీసీని చంపేయడం, మన కార్పొరేషన్ ఎత్తేయడం, ఒక్క లోన్ కూడా ఒక్కరికి లేకుండా చేయడం తప్ప అందులో తీరా మనకు రిజర్వేషన్ మొత్తం ఎత్తేసినటువంటి గనుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే ముఖ్యంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏ ఏరిక మీద కూర్చున్నా ఒక పక్క అచ్చెన్నాయుడు, ఒక పక్క యనమల రామకృష్ణుడు, ఒక పక్క కాలువ శ్రీనివాసు, ఈ విధంగా ఒక పక్క కొండ రవీంద్ర, ఈ విధంగా మొత్తం బీసీలంతా కూడా వేదిక మీద కూర్చోవడానికి పార్టీ ఉందంటే అది తెలుగుదేశం పార్టీ అని చెప్పి తెలియజేస్తున్నా. ఆయన ఒక్కడే ఉన్నాడు, ఎంత పెద్దోడైనా కింద కూర్చోవలసిందే. కానీ తెలుగుదేశం పార్టీలో లేదు. తెలుగుదేశం పార్టీలో సమానత్వం ఉంది. పార్టీలో బీసీలకు పెద్ద పెట్టేసినటువంటి మహానుభావుడు నందమూరి తారక రామారావు గారిని తెలియజేస్తున్నా. ఆయన మన జీవితంలో మర్చిపోకూడదని చెప్పి నేను తెలియజేస్తున్నా. రాబోయే 2 నెలల్లో ఎలక్షన్లు వస్తున్నాయి. గతంలో మాదిరిగా ఎవరు తప్పు చేయదు. ఈసారి కన్నా మళ్ళీ కన్నా పొరపాటున మనం తప్పు చేసాము, మనం ఇంకా మీ ఊళ్ళో ఉండేటట్లే మీ ఆస్తులు పెట్టుకుంటారు, మీ మీద కేసులు పెడతారు, మిమ్మల్ని నానా ఇబ్బంది పెడతారు, ఎవరో మాట్లాడితే ఎస్సీ కేసులు పెడతారు, మిమ్మల్ని పోలీస్ స్టేషన్ ఎక్కించి గందరగోళం చేసే పరిస్థితి చెప్పి నేను తెలియజేస్తున్నాను. కాబట్టి నా ప్రతిసాల ద్వారా ఆలోచించండి, కంకణ కట్టండి. ఈ రోజు నుండి మన అభ్యున్నతికి, మన యొక్క పెరుగుదలకి, ఎదుగుబాటుకి ఎవరు కారణమో ఒకసారి ఆలోచించమని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాంటి నాయకుడు మన నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ పూర్తి మద్దతు ఇచ్చి ఇటీవల సంభవించిన మిచాంగ్ తుఫాన్ కారణంగా తీవ్రంగా నష్టపోయిన ఆక్వా రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుని నష్టపరిహారాన్ని అందజేయాలని తిరుపతి జిల్లా కోట, వాకాడు, చిట్టమూరు మండలాలకు చెందిన ఆక్వా రైతులు కోరారు. ఈ మేరకు కోట తహసీల్దార్ పద్మావతికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. వరదల కారణంగా రొయ్యల గుంటలు కొట్టుకుపోయాయని తెలిపారు. ఇటీవల నష్టాలను అంచనా వేసిన ప్రభుత్వం సాధ్యమైనంత త్వరగా నష్టపరిహారం అందజేసేలా చూడాలన్నారు. దీనికి తోడు రొయ్యల గుంతల్లో ఉన్న కరెంటు మోటార్లు, జనరేటర్లు వరదల్లో కొట్టుకుపోయి ఇబ్బందులు పడుతున్న తమకు విద్యుత్ అధికారులు కరెంటు కోతలు విధించి ఇబ్బందులకు గురి చేశారని, అధికారులు ఆక్వా రైతులపై దయ ఉంచి తమకు ఏడాది పాటు విద్యుత్ బిల్లులు రద్దు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఆక్వా రైతులు గత వరదల్లో తీవ్రంగా నష్టపోయారు. దీని మీద గతంలో కూడా ప్రభుత్వానికి అనేక సార్లు మేము రైతాంగం తరఫున విన్నపాలు పంపడం జరిగింది. కానీ నేటికి దాని మీద పెద్ద స్పందన అయితే లేనట్లుంది. అందుకని మరొకసారి స్పందన కార్యక్రమంలో మా ఆక్వా రైతులందరం కలిసి ఒకసారి మన కోట తహసీల్దార్ గారికి 3 మండల రైతుల తరఫున ఈరోజు మేము అర్జీ సమర్పించడం అయింది. సుమారు మన గత వరదల్లో తుఫాన్లకి డిసెంబర్ 3వ తేదీ జరిగిన తుఫాను వరదల వల్ల 3 మండలాల్లో సుమారు 300 మంది ఆక్వా రైతులు తీవ్రంగా దెబ్బతిన్నారు. గుంటల్లో మెటీరియల్తో పాటు గుంటలు కూడా పూర్తిగా ధ్వంసం అయిపోయినాయి. వేలాది టన్నుల ఆస్తి అదే రొయ్యలు కొట్టుకెళ్ళాయి. అదేవిధంగా కోట్లాది రూపాయలు నష్టపోయారు. ఆక్వా ఫ్యాన్లు కానీ, రేడియేటర్లు అన్నీ మొత్తం సరుకులతో పాటు మొత్తం అన్ని వస్తువులు కొట్టుకెళ్ళాయి వరదల్లో. కాబట్టి ప్రభుత్వం సమగ్రంగా దీనిపై విచారణ చేసి అందరికీ నష్టపోయిన రైతులందరికీ కేంద్ర ప్రభుత్వం నుంచి ఇటు రాష్ట్ర ప్రభుత్వం 2 ప్రభుత్వాలు కలిపి ఈ యొక్క ఆక్వా రైతులను ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాం. ఇంట్లో సంభవించినటువంటి మిచాంగ్ తుఫాను ప్రభావంతో ఇక్కడ కోట, వాకాడు, చిట్టమూరు 3 మండలాల్లో ఆక్వా సాగు చేస్తున్నటువంటి ఆక్వా రంగం చాలా ఎక్కువగా పంట నష్టం జరిగింది. ప్రకృతి విపత్తు వల్ల జరిగిన పంట నష్టానికి ప్రభుత్వం మాకు ఇప్పటివరకు అయితే ఏ సహాయం అందజేయలేదు. కాకపోగా ఈ మధ్యకాలంలో సెంట్రల్ డిపార్ట్మెంట్ నుంచి ఒక టీం వచ్చింది. మొత్తం సర్వే చేశారు. ఎంత పంట నష్టం అయితే జరిగిందో మొత్తం చూశారు. ఒక సర్వే ప్రకారం నష్టాన్ని రాసుకొని వెళ్ళారు. దాని తర్వాత ఇక్కడ ఆక్వా రైతులు
మేము చెప్పాలనుకున్న విషయం ఏంటంటే ఇక్కడ ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడానికి వచ్చాము. ముఖ్యంగా మేము అసలు చెప్పాలనుకున్న విషయం ఏంటంటే ఇక్కడ ప్రభుత్వాన్ని విమర్శించడము లేకపోతే ప్రభుత్వం గురించి చెడ్డగా మాట్లాడడము ఇంకొక విషయాల గురించి ఇక్కడికి రాలేదు. గత కొన్ని సంవత్సరాలుగా ఆక్వా రైతులకు గిట్టుబాటు ధర లేక కరెంటు బిల్లులు లక్షల రూపంలో ప్రతి నెల మేము చెల్లిస్తూ మా బాధలు ఎన్నున్నా కూడా మాకు సంబంధించిన గిట్టుబాటు ధర లేకపోయినా కూడా ఈ ఆక్వా రంగాన్ని నమ్ముకొని కొన్ని వందల కుటుంబాలు ఈ ఏరియాలో జీవనం సాగిస్తున్నాయి. ఆక్వా రంగంలో ఉండే రైతు అని అంటే వాళ్ళు ఏదో ఒక ఉన్నతమైన స్థాయిలోనో వాళ్ళు ఏదో కోటీశ్వర్లు వాళ్ళు ఏదో ఒక ఇదిలో ఉన్నారని ఇంకా ఒక పిచ్చి భ్రమలో ఉన్నారు కొంతమంది. నేను మీ అందరికీ ప్రభుత్వానికి మా ఆక్వా రంగం తరపున రైతుల తరపున నేను ఒకే ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మాకు ఏదైనా సహాయం చేయాలనుకుంటే మొన్న వచ్చారు ఈ ప్రకృతి విపత్తు వల్ల జరిగిన మాకు ఈ నష్టానికి మా కుటుంబాలు దీనిపైన ఆధారపడి ఉన్నాయి. దయచేసి మేము అడుక్కునేది ఏంటంటే రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మాకు జరిగిన పూర్తి నష్టాన్ని అయితే మాకు ఇవ్వాలని మేము కోరుకోవడం లేదు. మాకు జరిగిన నష్టానికి ఎంతో ఒకంత మాకు ప్రభుత్వం తరపున సహాయం చేస్తే మేము మా కుటుంబాలు మీకు రుణపడి ఉంటాము. ఇదే విధంగా ఇకనైనా ఈ ఆక్వా రంగంలో ఒక గిట్టుబాటు ధర మంచి రేటు మాకు ఇచ్చి ఆక్వా రంగాన్ని కొంచెం మాకు సపోర్ట్ చేస్తే మేమంతా బాగుంటామని కోరుకుంటున్నాము. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరి తరపున ప్రభుత్వానికి చివరగా కరెంటు బిల్లులు ఇప్పుడు మొన్న జరిగిన విపత్తు వల్ల పూర్తిగా పంట నష్టం జరిగింది. ఇమీడియట్గా కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి గుంటల దగ్గరకు వచ్చి కరెంటు కట్ చేయడం జరిగింది. నేను దయచేసి కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా అడుగుతున్నాను, అయ్యా ఆలోచించండి. ప్రతి నెల ఇంచుమించు ఒక చిన్న గ్రామం కట్టే కరెంటు బిల్లు ఒక ఆక్వా రైతు కడుతున్నాడు. ఒక్కసారి ఆలోచించండి. ప్రకృతి విపత్తు వల్ల ఈ విధంగా పంట నష్టం జరిగిన వెంటనే మీ ఇష్టంగా మీరు వచ్చి ఏం ఆలోచించకుండా నిర్మోహమాటంగా కరెంటు కట్ చేసి ఇది మా బాధ మాత్రమే చెప్తున్నాము. దయచేసి ఆలోచించండి. కరెంట్ డిపార్ట్మెంట్ వారికి కూడా ఏడీ గారికి కూడా ఇప్పుడు మా వినతి పత్రం ఇవ్వాలనుకుంటున్నాము. ఫిషరీస్ వాళ్ళకి కూడా మా వినతి పత్రం ఇవ్వాలనుకుంటున్నాము. దయచేసి మా ఆక్వా రంగం వాళ్ళని ఆదుకొని మాకు చేసే సహాయాన్ని వీలైనంత తొందరగా చేయాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే నెక్స్ట్ మళ్ళీ మేము ముందుకు వెళ్ళాలి కదా. చేసే సహాయం వీలైనంత తొందరగా మాకు చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అయోధ్యలో శ్రీ బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠ నేపథ్యంలో జిల్లాలో విశేష కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా తిరుపతి జిల్లా కోట మండలం కోట పట్టణంలో వెలిసి ఉన్న శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయంలో శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవాలు, భజనలు, సంకీర్తనలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. కోట గ్రామంలోని అన్ని వీధుల్లో సమరత సేవ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శోభయాత్ర నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పట్టణంలో జై శ్రీరామ్ అనే నినాదాలతో హోరెత్తింది. ఆధ్యాత్మికతలో భక్తులు మునిగి తేలారు.
రామ జయ రామ జయ జయ రామ. అయోధ్యలో బాలరాముల వారి విగ్రహ ప్రతిష్టాపన శుభముహూర్తం సందర్భంగా దేశవ్యాప్తంగా రామ మందిరంలో బాలరాముని విగ్రహ ప్రతిష్టాపన కోరుకునే కోట్లాది మంది విశ్వవ్యాప్తంగా కూడా ఈరోజు పండుగ జరుపుకుంటున్న నేపథ్యంలో మన కోటలోని శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయ ప్రాంగణంలో అయోధ్య రామ మందిర ప్రతిష్ట ఇప్పుడు గ్రామాన కూడా వేడుకలు జరుపుకుంటున్న పరిస్థితులు మన కోట ఆంజనేయ స్వామి దేవాలయం నుండి గ్రామం అంతా కూడా శోభాయాత్ర నిర్వహించి 11 గంటలకు దేవాలయ ప్రాంగణంలో రామనామ సంకీర్తన, రామరక్షా స్తోత్ర పారాయణం, హనుమాన్ చాలీసా పారాయణంతో అందరూ కూడా పునీతులు కావడానికి ఇక్కడికి చేరుకోవడం జరిగింది. అనంతరం శ్రీ బాలరాముల వారి విగ్రహ ప్రతిష్టాపన ప్రత్యక్ష ప్రసారం కూడా దేవాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేయబడింది. ఈ విధంగా దేశవ్యాప్తంగా 500 సంవత్సరాల హిందువుల కళ నెరవేరుతున్న పరిస్థితుల్లో అందరూ ఉత్సాహంతో రామనామ సంకీర్తనతో రాముల వారి బాలనామ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొనేందుకు అందరూ ముందుకు వస్తున్నాము. నా అక్క చెల్లెలను కోటీశ్వరులను చేయడమే మా ప్రభుత్వ ధ్యేయం అంటూ ప్రసంగాలు చేసే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కొన్ని వేల మంది అక్కా చెల్లెమ్మల నోటికాడి కూడు లాక్కుతున్నారని అంగన్వాడీ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. సమస్యల పరిష్కారంలో భాగంగా చలో విజయవాడ కార్యక్రమానికి పిలుపునివ్వడంతో పోలీసులు అంగన్వాడీలను ఎక్కడికక్కడ నిర్బంధించారు. ఈ క్రమంలో కోట ప్రాజెక్టు నుండి సుమారు 100 మందికి పైగా అంగన్వాడీ ఉద్యోగులు ఆదివారం రాత్రి 2 బస్సుల్లో విజయవాడకు బయలుదేరారు. విషయం తెలుసుకున్న కోట పోలీసులు కావలి సమీపంలో వెళ్తున్న కోట ప్రాజెక్టు అంగన్వాడీలను కావలి పోలీసుల సహాయంతో అడ్డుకున్నారు. అక్కడి నుండి రాత్రికి రాత్రే కోట పోలీస్ స్టేషన్ కు తరలించి రాత్రంతా పోలీస్ స్టేషన్ లో ఉంచారు. తమకు పనికి తగ్గ వేతనం చెల్లించాలంటూ తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలంటూ ప్రభుత్వంపై సమ్మెకు దిగిన అంగన్వాడీలపై వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతున్నట్లు మండిపడ్డారు. నశించాలి
ఉంది, సరోజిని ఉంది, మేడం మీరే కదా. సార్ చూపించేది. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు తలపెట్టిన చంద్రన్న కార్మిక చైతన్య బస్సు యాత్ర జయప్రదం చేయాలని మాజీ ఎమ్మెల్యే పాషన్ సునీల్ కుమార్, టీఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సింధూజ, గూడూరు నియోజకవర్గ అధ్యక్షులు చెంగల్రావు పిలుపునిచ్చారు. తిరుపతి జిల్లా కోట గ్రామంలోని షాదీ మందిర్ వద్ద గోడ పత్రికలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. బాబు ష్యూరిటీ కార్మికుల భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం పేరిట తెలుగునాడు ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఈ యాత్ర కొనసాగుతోందని, గూడూరు నియోజకవర్గం జరగనున్న ఈ యాత్రను తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ సమిష్టిగా హాజరై జయప్రదం చేయాలన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో 2019 నుండి ఇప్పటి వరకు కార్మికుల్ని జరిగిన అన్యాయంపై గలం విప్పుతున్నట్లు తెలిపారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగలం పాదయాత్రలో కార్మికుల కోసం అనేక హామీలు ఇచ్చారు. అవన్నీ ఈ యాత్రలో వివరిస్తారని రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల హక్కులు కాలరాసింది. భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు నిర్వీర్యం చేసింది. లేబర్ వెల్ఫేర్ బోర్డు తొక్కేసింది. ఇసుకను అధికార పార్టీ నేతల అనుసరణలకు కట్టబెట్టడంతో భవన నిర్మాణ కార్మికులకు పని లేకుండా పోయినట్లు తెలిపారు. చంద్రన్న కార్మిక చైతన్య బస్సు యాత్ర 6వ తారీఖు నుంచి, ఈ నెల 6వ తారీఖు నుంచి కుప్పం నుంచి టెక్కల దాకా, టెక్కల నుంచి కుప్పం దాకా యాత్ర ప్రారంభమైంది. అందులో భాగంగా 24వ తారీఖున ఒంగోలు పట్టణంలోకి ప్రవేశిస్తుంది జోన్లోని. ఆ రోజు రాత్రి వేడి అక్కడే చేసి 25వ తారీఖున సభ జరుగుతుంది. ఆ సభ అనంతరము కార్మికులతో సభ అయిన తర్వాత 26వ తారీఖున కావలి నియోజకవర్గానికి వస్తుంది. అక్కడ ఎస్టీ కాలనీలో పల్లెనిద్ర చేస్తారు. అది అయిపోయిన తర్వాత గూడూరు నియోజకవర్గం నెల్లూరు పార్లమెంట్లో ప్రవేశించి గూడూరు నియోజకవర్గానికి కూడా వస్తుంది. ముఖ్యంగా కార్మికులకి గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఎన్నో సంక్షేమ పథకాలు అందజేశారు. ఈ ప్రభుత్వం కార్మికుల్ని ఆత్మహత్యలు చేసుకొని రోడ్డును పడేసింది. కాబట్టి ఇవన్నీ మేము ప్రజలకు తెలియజేసుకుంటూ చైతన్యపరుస్తూ కార్మికులకి ఈ యాత్రలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే నియోజకవర్గ ఇన్ఛార్జీల సహకారం తీసుకొని కార్మికులతో మేము మమేకమై ఇంతకుముందు జరిగిన సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ ఇంకా మళ్ళీ ఇట్లాంటి పొరపాటు జరగకుండా ఆ నియోజకవర్గ ఇన్ఛార్జీలతో మేము ఇంటరాక్ట్ అవుతూ కార్మికులతో మేము ఆ రోజు వాళ్ళతోనే ఉంటూ ఈ సభను జయప్రదం చేయాలని చెప్పి ఈ గూడూరు నియోజకవర్గ టీఎన్టీయూసీ అధ్యక్షుడిగా సోదరులు మాజీ ఎంపీటీసీ తమరు చెంగరావు గారిని నియమించడం జరిగింది. మన సింధూజమ్మ గారు, అలాగే సింధూజమ్మ గారు రాష్ట్ర టీఎన్టీయూసీ ప్రధాన కార్యదర్శి, మన గూడూరు ఇన్ఛార్జి. ఈరోజు చంద్రన్న కార్మిక చైతన్య బస్సు యాత్ర అనే కార్యక్రమంలో 28వ తేదీ గూడూరు నియోజకవర్గంలో ఈ యొక్క బస్సు యాత్ర నిర్వహిస్తుంది. తద్వారా కార్మికులని చంద్రబాబు గారు, చంద్రబాబు గారు వాళ్ళందరూ కలిసి గతంలో కార్మికుల జీవన విధానం, వాళ్ళ పరిస్థితి, ఆర్థిక స్థితిలో ఏ విధంగా ఉన్నాయి, ఇప్పుడు ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఈ యొక్క కార్మికులు ఏ విధంగా ఉన్నారో, ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో అన్నీ కూడా వాళ్ళకి చెప్పి వాళ్ళని చైతన్యపరిచి ఈ బస్సు యాత్ర గూడూరు నియోజకవర్గంలో విజయవంతం అవుతుందని చెప్పి పూర్తిగా మా వంతు సహాయ సహకారాలు అన్ని విధాల సింధూజమ్మకి, మా చంద్రబాబు గారికి ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ఈరోజు అయితే చంద్రబాబు గారు కాన్స్టిట్యూన్సీలో వాళ్ళని 15 మంది టీఎన్టీయూసీ సంబంధించి సంప్రదించి అలాగే అందరినీ కలుపుకొని అలాగే పార్టీ అధ్యక్షులతో కూడా ఒకసారి మాట్లాడి వాళ్ళందరూ సహాయ సహకారం తెచ్చుకొని అలాగే ముఖ్యంగా మీరు కోట కాబట్టి ఇక్కడ గారు కూడా చర్చించి ఈ యొక్క కార్యక్రమం ఏ విధంగా జరగాలి, మనం ఏ ప్రాక్టీస్ చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి మాట్లాడి ముందుగా అర్థం తీసుకుంటాం. అక్కడికి వెళ్ళి మనం ఈ యొక్క చంద్రబాబు కార్మిక చైతన్య బస్సు యాత్రని జయప్రదం చేస్తామని తెలియజేసి ఈ విషయంలో మీడియా మిత్రులు, ఎలక్ట్రానిక్ సంబంధించిన మీడియా మిత్రులు కూడా మాకు కోఆపరేట్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా సెలవు తీసుకుంటాం. గూడూరు నియోజకవర్గ ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే గారు శ్రీరామన్న గారు ఆధ్వర్యంలో ఈ నెల 28 జరిగిన గూడూరు నియోజకవర్గంలో
కార్మిక చైతన్య బస్సు యాత్ర కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మా టీఎన్టీసీ గారు, అమూర్తి సింధు గారు, మరి మా జిల్లా అధ్యక్షుడు రఘురామరాజు గారు, మన పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారు ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. గూడూరు నియోజకవర్గంలోని కార్మిక సంఘ నాయకులు, కార్మికులు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, అధ్యక్షులు, అదేవిధంగా నాయకులు, ప్రజలు అందరూ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొని ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటూ సెలవు. అయోధ్య రామ మందిరంలో బాలిరాముని ప్రాణ ప్రతిష్ఠ ముహూర్త సందర్భంగా తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం గ్రామంలోని వెలిసి ఉన్న శ్రీ పట్టాభి రామాలయంలో స్వామివారికి విశేష అర్చనలు, సహస్రనామ పూజలు నిర్వహించారు. గ్రామంలో శోభయాత్ర నగర సంకీర్తనను భక్తులతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త కొడవలూరు దామోదర్ రెడ్డి మాట్లాడుతూ వందల ఏళ్ల కష్ట ఫలితానికి అభిషేకం జరుగుతూ ఉందని, హైందవ ధర్మంలో అందరూ ఎంతో ఉన్నతంగా ఆరాధించే రామచంద్రుని ప్రాణ ప్రతిష్ఠ సుముహూర్త సందర్భంగా తమ ఆలయంలో విశేష పూజలు జరగడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. ఈ పూజా కార్యక్రమాల్లో ఆలయ ప్రధాన అర్చకులు దివి అనంతబాబు, బి సుభాష్ని, పెల్లెటి శ్రీనివాసులరెడ్డి, ఎంబేటి మస్తానయ్య, ఎంబేటి శ్రీనివాసులు, మహిళలు, భక్తులు అధికంగా పాల్గొన్నారు. అనంతరం వేచేసిన భక్తులకు అన్న ప్రసాద వితరణ నిర్వహించారు. విచ్చేసినటువంటి భగవద్బంధువులందరికీ నమస్కారం. ఈరోజు హైందవ జాతికి, ప్రపంచం మొత్తానికి ఒక గొప్ప దినం. 500 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి ఒక కళ నెరవేరినటువంటి దినం ఈరోజు. రాముడు, మనకు అనేక మంది దేవుళ్ళు అన్న రాముడు ఒక ప్రత్యేకమైనటువంటి దేవుడు. మనం వింటూ ఉంటాం చరిత్రలో రామరాజ్యం. ఏ నాయకులైనా ఎవరైనా రామరాజ్యాన్ని ఏర్పాటు చేస్తారంటారు. అది ఎందుకు వచ్చిందంటే చరిత్రలో రాముడి పరిపాలనలో పేదలు, అన్ని వర్గాలు సుభిక్షంగా గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని ఇచ్చే గొప్ప పరిపాలన ఇచ్చినటువంటి మహనీయుడు కాబట్టి ఈనాడు ప్రతి ఒక్కరు రామరాజ్యాన్ని కోరుకుంటారు. అటువంటి రాముడు పుట్టినటువంటి ప్రదేశం అయోధ్య. ఆ అయోధ్యలో ఆ రామ మందిరం అనేటువంటిది తొలగించి అక్కడ ఆయన పుట్టిన
పుట్టినటువంటి ప్రదేశంలో ఆ దేవుడికి మందిరం ఉండాలనేటువంటి ప్రపంచంలో ఉండేటువంటి ప్రతి హైందవుడి కళ. ఆ కళ ఈనాటికి నెరవేరినటువంటి పరిస్థితి. ఈనాడు ఒక హిందువులే కాదు, ఇతర వర్గాల ఆమోదం కూడా లభించింది దీనికి. ఈరోజు ప్రపంచంలో ఉండేటువంటి అన్ని మతస్థులు, అన్ని వర్గాల వారు, అన్ని కులాల వారు స్వాగతిస్తున్నారు ఈ కార్యక్రమానికి. ఈ కార్యక్రమం అయోధ్యలో జరుగుతున్నటువంటి సందర్భంగా మన గ్రామంలో ఉండేటువంటి రామాలయంలో కూడా కార్యక్రమం చేపట్టాలని చెప్పి స్వామి చెప్పడం, స్వామి ఇచ్చినటువంటి సూచనలకు మీరందరూ కూడా ఎంతో భక్తితో ఇక్కడికి ఇచ్చేసి ఈ భజన కార్యక్రమం ఏర్పాటు చేసి ఈరోజు మన గ్రామంలో నగర సంకీర్తన జరుగుతున్నటువంటి సందర్భం చాలా సంతోషంగా ఉంది. మీరు ఎంతో భక్తిగా ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయ్యడానికి ఈ గ్రామస్తులందరి తరఫున మీ అందరికీ చేతులు జోడించి నమస్కరిస్తూ ఈ కార్యక్రమాన్ని అక్కడ జరుగుతున్నటువంటి సమయానికి మన దేవాలయంలో కూడా చేసేటువంటి ఏర్పాటు స్వామి చేశారు. మీరు ఈ నగర సంకీర్తన పూర్తి చేసి దేవాలయంలో జరిగేటువంటి పూజాది కార్యక్రమాలు, అంతేకాకుండా మన ఇళ్లలో కూడా సాయంత్రం ఒక 5 దీపాలు వెలిగిస్తే మన ఇళ్లకు, మన కుటుంబాలకు మంచి జరుగుతుంది. భగవత్ బంధువులకు దాదాపు 5 శతాబ్దాల కళ నెరవేరుతున్నమాట. అయోధ్యలో భవ్య రామ మందిర నిర్మాణాన్ని బాలరాముని ప్రాణ ప్రతిష్ఠను మరికొద్దిసేపట్లో చేసుకుని విశ్వవ్యాప్తంగా ఉండే హిందువులందరూ కూడా పునీతులయ్యేటటువంటి శుభ సమయం ఇది. ఈ సందర్భంగా వాకాడు మండలం, తిరుపతి జిల్లాలోని వాకాడు మండలం బాలేటిపాలెం గ్రామంలో శ్రీ పట్టాలి రామాలయంలో ఆలయ ధర్మకర్తలు, అలానే ఆలయానికి కావలసినటువంటి వారు, ప్రోత్సాహకులు, పెద్దలు, గౌరవనీయులు కొడవలూరు రాధాకృష్ణారెడ్డి గారి కుమారుడు, కొడవలూరు దామోదర్ రెడ్డి గారు, భక్తవత్సల రెడ్డి గారు అంటే తెలుస్తుంది. వారు ఈరోజు విశేషమైనటువంటి పూజలను ఉదయం నుంచి స్వామివారికి అష్టోత్తర శతనామ పూజలు, సహస్రనామార్చనలు అయిపోయాయి. మరి కొద్దిసేపట్లో కలశం తీసుకుని శోభాయాత్రగా నగర సంకీర్తనం చేసుకోవడానికి సంసిద్ధం చేశారు. ఈరోజు సాయంత్రం ప్రతి ఇంటి ముందు 5 దీపాలను వెలిగించవలసిందిగా శ్రీరామ తీర్థక్షేత్ర ట్రస్ట్ వారు మనందరినీ ఓ రకంగా భక్తిపూర్వకంగా ఆదేశించారు. రామచంద్రుడికి ప్రాణ ప్రతిష్ఠ చేసేటప్పుడు పంచవాయువులలో నుంచి ప్రాణ ప్రతిష్ఠ చేస్తారట. ఆ 5 వాయువులని 5 దీపాల రూపంలో మనం సాయంత్రం సూర్యాస్తమయం చేసి రామచంద్రుడిని ఆగమనం చేసుకోవడం కోసంగా సిద్ధం చేసుకోమని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని చేసుకుని స్వామివారి కరుణాకటాక్షేశ్వరాలను కోరుతూ ఉన్నాం. జై శ్రీరామ్. ఇంతకంటే అందరికి సందర్భంగా ఉంటుంది. జై శ్రీరామ్. ఈ గొంతునిచ్చింది ఎందుకే రామా, ఈ చెవులనిచ్చింది ఎందుకే రామా, ఈ కళ్ళనిచ్చింది నిన్ను చూడడానికి కదయ్యా. ఎన్ని తరాల వాళ్ళు, దాదాపుగా ఎన్ని తరాల వాళ్ళు, ఎన్ని వందల సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి సందర్భం ఇది. ఇప్పుడు కూడా మన గొంతులను దాచుకొని, మన కళ్ళను దాచుకొని, మన చెవులను ఇబ్బంది పడుతున్నాయని చెప్పి అనుకుంటే ఇంతకంటే జన్మకు సార్థకం ఏమన్నా ఉంటుందా? జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. गातं यज्ञाय गातं यज्ञपतयो वैरी स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं दिगातु देशजो तन्नो अस्तु
ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలో నిర్వహించిన సామాజిక సాధికార యాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్లు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన వైఎస్ షర్మిలారెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. మాజీ మంత్రి పాలుబోయిన అనిల్ కుమార్ మాట్లాడుతూ గతంలో ఎందరో ముఖ్యమంత్రులు వచ్చారని ఎంతో కొంత చేశారన్నారు. కానీ ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు 50% పదవులు ఇచ్చిన ఘనత మాత్రం జగన్ కే దక్కుతుందని పేర్కొన్నారు. చంద్రబాబు ఎక్కడో మూలన అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు శంకుస్థాపన చేశారన్నారు. నగరం నడిబొడ్డున ఉండాలని జగన్ నిర్ణయించి స్వరాజ్ మైదాన్లో పెట్టించారని తెలిపారు. రాజశేఖర రెడ్డి కుమార్తె షర్మిల కూడా వారి కుట్రలో భాగస్వామ్యమయ్యారు. వైసీపీ ఓటు చీల్చి చంద్రబాబుకు ప్రయోజనం కలిగించాలని చూస్తున్నారన్నారు. షర్మిల మాట్లాడిన ప్రతి మాటను కూడా ఆలోచించాలని, వైఎస్ఆర్ను దేవుడిగా భావించే ప్రతి కుటుంబం కూడా బాధపడుతూ ఉందని, 2024లో జగన్ను మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకోవాలని ఆయన వ్యాఖ్యానించారు. ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి మాట్లాడారు. జగన్ వచ్చిన తర్వాత బడుగు బలహీన వర్గాలకు అభివృద్ధి చేస్తున్నారన్నారు. వైఎస్ కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ చీల్చిందని, దళిత ప్రజా ప్రతినిధులు అందరూ వైఎస్ జగన్తోనే ఉంటారని, చివరకు అన్న చెల్లెల్ని కూడా కాంగ్రెస్ విడగొట్టిందని తెలిపారు. గత 2 నెలల్లో ఎన్నికలు వస్తూ ఉన్నాయి. ఈ రోజు మీ అందరు కూడా కూటమిలు ఎలా జరుగుతున్నాయో మీ అందరికీ కూడా తెలుసు. కుటుంబాలను చీల్చే ప్రయత్నం, దానికి ప్రసిద్ధిగాంచిన వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు, కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ఇద్దరు ఒకటై ఇంకా అందరిని కూడా కలుపుకొని అందరి లక్ష్యం జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని దించాలా, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రి కాకూడదు అని చెప్పి ఈరోజు బాధేస్తుంది. ఈరోజు మా అందరం కూడా ఈ రాష్ట్రం అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబం అందరం కూడా మా ఆడబిడ్డగా, మా సోదరిగా, మా అక్కగా, మా చెల్లిగా, ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డగా అనుకున్న సోదరి కూడా ఈరోజు వాళ్ళలో కుట్రల్లో భాగస్వాములై ఈ రోజు వాళ్ళు పండిన పన్నాగంలో ఈ రోజు ఒక పావులాగా ఈ రోజు జగనన్న మీదకి వచ్చే ఇది కూడా ఈ రోజు మనం అందరం కూడా చూస్తా ఉన్నాం. ఈ రోజు ఒక్కటే అడుగుతా ఉన్నాం షర్మిలమ్మ గారిని, ఈ రోజు ఒక్కటే ఈ వేదిక మీద ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త ఒక్కటే అడుగుతా ఉన్నాం. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇబ్బంది పెట్టి, జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడే మాట మీరు చీల్చాలనుకునే ప్రతి ఓటు కూడా ఎవరికి రద్దు చేకూర్చాలనుకుంటా ఉన్నారు. చిరకాలమైన రాజశేఖర రెడ్డి గారికి శత్రువుగా ప్రత్యర్థిగా చంద్రబాబు నాయుడు గారికి కావాలని అడుగుతా ఉన్నా. ఇది వాస్తవం కాదని అడుగుతా ఉన్నా. ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక దళితుడు ఓటు చీల్చాలన్నా, ఒక బీసీ ఓటు చీల్చాలన్నా, మైనార్టీ ఓటు చీల్చి ఎవరికి లబ్ధి చేకూర్చాలనుకున్న ఆలోచన చేస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకా, లేకపోతే ఆ కాంగ్రెస్ పార్టీ ఎదుగుని నడిపిస్తున్న తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారిని ఒక్కసారి గుండెల మీద చేసుకొని మరి మాత్రం ఆలోచన చేయడం చరిత్ర కూడా క్షమించదు. ఒక పొరపాటు చేస్తే చరిత్ర కూడా చరిత్ర పుటల్లో మాయని మచ్చగా మిగిలిపోతుందేమో అనే ఒక భయం ఈ రోజు రాజశేఖర రెడ్డికి అభిమానించే ప్రతి గుండె చప్పుడు కూడా ఈ రోజు అందరూ కూడా బాధపడుతూ ఉన్నాం. ఆలోచన చెయ్యమని మాత్రం ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి అభిమానించే ప్రతి గుండె కూడా మా సోదరుని అడుగుతా ఉన్నాం. అమ్మా, ఈ రోజు నువ్వు మాట్లాడిన ప్రతి మాట, జగనన్న మీద గురించి నువ్వు మాట్లాడిన ప్రతి మాట, ఈ రోజు పైన ఉన్న రాజశేఖర రెడ్డి గారు నిజంగా ఈ రోజు మీరు చెప్తున్న కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డికి ఇది ఇచ్చింది, అది ఇచ్చిందని చెప్తున్నాను. రాజశేఖర రెడ్డి గారిని ఛార్జ్ షీట్ లో పెట్టిన చనిపోయిన వ్యక్తిని, రాజశేఖర రెడ్డి గారిని ఆ రోజు కేసులో ఛార్జ్ షీట్ లో పెట్టిన మర్చిపోయినావా అని అడుగుతా ఉన్నా. ఈరోజు అధికారాలు ఉంటాయి, పోతాయి, అధికారాలు వస్తాయి, పోతాయి, కానీ చరిత్రలో మాత్రం చేసిన మచ్చ పొరపాటు మాత్రం మిగిల్చుకోవద్దు తల్లి అని చెప్పి ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు, రాజశేఖర రెడ్డి గారి గుండె చప్పుడుగా, రాజశేఖర రెడ్డి గారిని దేవుడిగా భావించి, రాజశేఖర రెడ్డి గారిని ప్రతి కుటుంబంలో, ప్రతి ఇంట్లో కూడా తమ బిడ్డ కూడా ప్రతి ఒక్కరు కూడా మా బిడ్డలుగా, మా అన్నగా, మా అక్కగా భావించే ప్రతి ఒక్క రాజశేఖర రెడ్డి గారి కుటుంబం కూడా ఈ రోజు బాధపడుతుందని చెప్పి ఈ రోజు మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్న ఈరోజు
కోరబడుతోంది. జ్యోతి టీవీ ఆమె వాళ్ళ చెల్లెలు ఈరోజు ఎంత బాధేస్తున్నదంటే నాకు రాష్ట్ర చరిత్ర ఆ కాంగ్రెస్కి ఉన్నది. అదేవిధంగా ఆ చంద్రబాబు ఎస్టీ బీసీ మైనార్టీకి ఉప ముఖ్యమంత్రి ఇస్తూ కాపులకు కూడా ఉప ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి చరిత్ర జగన్ అన్నది రైతు కూడా చేయనటువంటి ఒక 120, 30, 140 సంవత్సరాలకు ముందే ఒక ఎస్సీ లేడీని చేసుకున్నటువంటి కుటుంబాన్ని ఎప్పుడు కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అంటే రాజశేఖర రెడ్డి కుటుంబానికి ఉన్నంత ప్రేమ ఏ కుటుంబానికి కూడా ఈరోజు వాళ్ళు ఈరోజు ఏ విధంగా పన్నాకు పన్నుతున్నారంటే ఒక పక్క చంద్రబాబు నాయుడు, ఒక పక్క భూదోపిడీదారులు, ఒక పక్క నయవంశకులు, ఒక పక్క అభివృద్ధిని చూసి ఓర్చుకోలేని వాళ్ళు మళ్ళీ ఈరోజు తన సొంత చెల్లెల్ని కూడా ఆయన పైకి యుద్ధానికి పంపిస్తున్నారు. దయచేసి అందరూ ఆలోచించండి. పేదవాడి అకౌంట్లో డబ్బు వేసిన చరిత్ర, పేదవాడి అకౌంట్ని పేదవాడు కూడా బ్యాంకులో అకౌంట్ ఉండాలని చెప్పినటువంటి చరిత్ర మార్చినటువంటి జగనన్నని అందరూ కలిసి దెబ్బతీయాలనుకుంటున్నారు. జగనన్న ఒకటే కోరినాడు, నాకు ప్రజలు ఉండారు, దేవుడు ఉన్నాడు, నేను ఏ వ్యక్తి కూడా ధైర్యంగా ఇంతవరకు ఎప్పుడు చెప్పిందిలా. నేను వీటి గ్రూపులో మేము ఉన్నాము. దయచేసి మా పైన ఎవరికైనా ఒక చిన్న వ్యతిరేక భావాలు ఉన్నా, ఎవరు ఏమి చేయలేదని వ్యతిరేక భావాలు లేదు, మరి ఎక్కడైనా చిన్నగా వ్యతిరేక భావాలుంటే కూడా దాన్ని వదులుకొని అందరూ కలిసిగా పనిచేసి మళ్ళీ 63,000తో గెలిచాడు. ఈ తూరు 75,000తో గెలిపించాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటూ మీ అందరికీ ప్రత్యేక అభినందనలు తెలుపుకుంటూ విజయసాయి రెడ్డి కృష్ణుడు మాదిరిగా రథం తోలుతా ఉన్నాడు. ఆ రథంలో ఎవరు కూడా కృష్ణుడిగా నిలబడినాడు. యుద్ధం చేసేది అర్జునుడు వీళ్ళు చేస్తున్నారు. ఆ యుద్ధంలో మన సంజయ్ కూడా గెలవాలని పేదవాళ్ళకి పెత్తందారుల యుద్ధంలో జగనన్న పేదవాళ్ళ పక్కన నిలబడినాడు. కాబట్టి మీ పవిత్రమైన ఓటుని వేసి గెలిపించాల్సిందిగా కోరుకుంటూ, ఎప్పుడు కూడా ఏ సభలో కూడా ఫస్ట్ నన్ను మాట్లాడలేదు, మా అనిల్ మాట్లాడాలని. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బీసీలే తెలుగుదేశం పార్టీకి కొండంత బలం తెలిపిన టీడీపీ గూడూరు నియోజకవర్గ ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే పాషన్ సునీల్ కుమార్. తుఫాను కారణంగా తీవ్రంగా నష్టపోయిన ఆక్వా రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఆదుకొని నష్టపరిహారాన్ని అందజేయాలి. ప్రభుత్వాన్ని కోరిన కోట, వాకాడు, చిట్టమూరు మండలాలకు చెందిన ఆక్వా రైతులు. అయోధ్యలో శ్రీ బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠ నేపథ్యంలో జిల్లాలో విశేష కార్యక్రమాలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే BCN న్యూస్.